పరం సుందరి హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 16 నిమిషాల కామెడీ డ్రామా రొమాంటిక్ సినిమా. యూఏ 13+ సర్టిఫికేట్తో వచ్చినటువంటి ఈ సినిమా విడుదల తేదీ 29 ఆగస్ట్ 2025, అంటే శుక్రవారం రోజున నిన్న ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా ప్రధాన క్యాస్ట్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ మెయిన్ హీరోయిన్గా నటించగా, సిద్ధార్థ్ మల్హోత్రా ఈ సినిమాలో పరంగా నటించగా, సుందరిగా జాన్వీ కపూర్ నటించింది. సంజయ్ కపూర్ పర్మీత్ సచ్దేవ్ అంటే ఈ పరం వాళ్ళ తండ్రిగా వృద్ధ పాత్రను నటించాడు, అంటే తండ్రి పాత్రలో నటించాడు. అట్లాగే మంజుత్ సింగ్ ఇందులో జగదీప్ సింగ్గా నటించినటువంటి సినిమాలో సిద్ధార్థ్ శంకర్ ఇతని వేణు నాయర్గా నటించాడు. ముందు వేణు ఎవరో అర్థం కానట్టుకుంటుంది. తర్వాత రేంజీ పనిక్కర్ భార్గవ నాయర్గా నటించాడు. మలయాళీ నటుడుగా కనపడతాడు మనకి. ఇనయాత్ వర్మ ఈ సినిమాలో అశ్వతిగా అమ్ముగా నటించింది, చిన్న పాపగా. ఇక ఈ సినిమాకి దర్శకుడు వచ్చి తుషార్ జలోటా, నిర్మాత వచ్చేసి దినేష్ విజన్, మ్యూజిషియన్స్ వచ్చి సచిన్ జిగర్, అమితాబ్ భట్టాచార్య పాటలు. ఇక సినిమా ఎలా ఉంది అంటే, మనకు చెన్నై ఎక్స్ప్రెస్ సినిమా వచ్చింది, మీకు గుర్తుండే ఉంటుంది, షారుఖ్ ఖాన్ సినిమా. అందులో చివరిలో సౌత్ యొక్క ఫ్యాన్స్ని ఆకట్టుకోవడం కోసం రజనీకాంత్ ఫ్యాన్గా షారుఖ్ ఖాన్ని చూపిస్తూ లుంగి డ్యాన్స్ 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 అంటూ పాట మనకు చూపిస్తారు. లాస్ట్లో ఆ పాటలో మనకు దీపికా పడుకునే అని షారుఖ్ ఖాన్ ఆ లుంగి లేపుతూ మనకు ఆట ఆడడం గమనం. పెద్ద హిట్ అయింది ఆ పాట. నేను గోప్యంలో నేను చేసినప్పుడు కూడా అది జనాలు థియేటర్లో లేచి ఆడిన విషయాలు కూడా అప్పట్లో చర్చనీయాంశము. సో ఆ లుంగి డ్యాన్స్ను గుర్తు చేస్తూ ఇందులో కూడా ఒక డైలాగ్ ఉంది. అయితే ఇందులో ఏంటంటే, ఒక జాన్వీ కపూర్ తోటి ఒక వ్యతిరేక డైలాగ్ చెప్పించారు. అదేంటంటే, ముందు అసలు ఒక పాట మలయాళం సాంగ్ ఒకటి ఇందులో ప్లే చేశారు. శ్రద్ధ సినిమాలోని పాట అది, మోహన్ లాల్ పాట అది. ఒన్ను తట్టేనే ఒన్ను తొట్టేనే అనే పాట శ్రద్ధలోంచి తీసుకున్నారు. అయితే సబ్ టైటిల్లో శ్రద్ధ సినిమా పాట మలయాళం సాంగ్ అని చెప్పి వేస్తారు, మోహన్ లాల్ పాట అది. ఇందులో ఇంకొక ఆకట్టుకునే డైలాగ్ ఏముందంటే, కష్టం వచ్చినప్పుడు ఒక బ్రూ కాఫీతో కానీ లేకుంటే మలయాళం మోహన్ లాల్ సాంగ్తో కానీ సెటిల్ అయిపోతాయి కొన్ని సమస్యలు అన్నట్టు కూడా డైలాగ్ పెట్టారు. ఒన్ను కొట్టేని ఒన్ను కొట్టేని అనే పాట రజనీకాంత్ యాక్ట్ చేశాడని చెప్తే ఇమీడియట్గా అలా సీరియస్గా చూసి మోహన్ లాల్ కేరళ మలయాళం సూపర్ స్టార్, యష్ కన్నడ సూపర్ స్టార్, అల్లు అర్జున్ తెలుగు సూపర్ స్టార్, రజనీకాంత్ తమిళ్ సూపర్ స్టార్, సౌత్లో అన్నీ డిఫరెంట్ ఉన్నాయని చెప్పి చెప్తుంది. ఇది వేర్పాటువాదం లాగా కనపడుతుంది డైలాగ్ మనకి. అట్లాగే అల్లు అర్జున్ ఇక్కడ నెంబర్ 1 ఏంటి తెలుగులో అనే మాట. మోహన్ లాల్ నెంబర్ 1 అంటే అక్కడ సీనియర్ ఆర్టిస్టులు మమ్ముట్టి, మోహన్ లాల్, ఇంకా మోహన్ లాలే ఫామ్లో ఉన్నాడు కాబట్టి మోహన్ లాల్ అంటే బాగుంది. యష్ అప్పుడే కన్నడలో మొన్న వచ్చిన యష్ నెంబర్ 1 ఏంటి? ఎంత కేజీఎఫ్ సూపర్ హిట్ అయినా కూడా ఇది డైరెక్టర్కి క్రెడిట్ పోతుంది, కానీ యష్ అంత పెద్ద సూపర్ స్టార్ కాదు కదా, నెంబర్ 1 సూపర్ స్టార్ కాదు కదా. అట్లాగే రజనీకాంత్ ఒక్కడే అందులో స్టార్డమ్, నెక్స్ట్ మోహన్ లాల్, వీళ్ళిద్దరు పేర్లే కరెక్ట్గా అనిపించాయి. అల్లు అర్జున్ పేరు చెప్తే ఎంతోమంది ఫ్యాన్స్కి, మహేష్ బాబు ఫ్యాన్స్ ఉంటారు, రకరకాల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా చిరంజీవి ఇంకా అన్డౌటెడ్లీ నెంబర్ 1 ఇంకా ఉన్నాడు. సో కాబట్టి అది కొంచెం అతిశయోక్తిగా అనిపించింది. అంటే వాళ్ళకి అక్కడ తెలియక వాళ్ళు ఆ జొల్లొట్టొక్క నాలెడ్జ్ లేక అట్లా చేశాడేమో అనిపించింది మనకు అంతవరకు. అయితే రజనీ సార్ తమిళ్ సూపర్ స్టార్ అంటే తమిళ్ మళ్ళు అంతా ఒకటే కదా, సౌత్ ఇండియానా అంటాడు హీరో. అప్పుడు చెప్తుంది కేరళ మలయాళం మోహన్ లాల్, తమిళనాడు తమిళ్ రజనీకాంత్, ఆంధ్ర తెలుగు అల్లు అర్జున్, ఇలా అంటుంది అల్లు అర్జున్, కర్ణాటక కన్నడ యష్. ఆ రకంగా మా మధ్య భాషా భేదాలు పెట్టద్దు, ఏ ఏరియాకు వాళ్ళు సూపర్ స్టార్లు అంటూ విరుచుకుపడుతుంది. అసలు ఏం తెలియకుండానే ఆ పాట మలయాళం పాట రజనీకాంత్ చేశాడు అనుకున్నావు నువ్వు, సౌత్ ఇండియా అంతా ఒక్కటి ఎలా ఉంటుంది, ఇది సపరేట్ అది సపరేట్గా అన్నట్టుగా మాట్లాడుతుంది ఆమె. ఈ వేర్పాటువాదం ఏంటో నాకు అర్థం కాలేదు. తరువాత
సరే సినిమాలో కథ ఏమైనా ఉందా అంటే ఒక మ్యారేజ్ యాప్ అంట, డేటింగ్ యాప్. ఆ డేటింగ్ యాప్లో నాకు తగ్గటువంటి లేడీ ఎక్కడుందని వెతుకుతుంటే ఈమె సుందరి అనే అమ్మాయి పలానా దగ్గర ఉంది అని అంటే ఆ మలయాళం ప్లేస్కి ఇతను ఒక పారిశ్రామికవేత్త కుమారుడైనటువంటి సంజయ్ కపూర్ కుమారుడైనటువంటి హీరో అక్కడికి వస్తాడు. పరం వచ్చిన తర్వాత ఈమెను చూస్తాడు. చూసిన తర్వాత మోహిస్తాడు. ఈమెకు ఆల్రెడీ వేణు అనే వ్యక్తితో ఎంగేజ్మెంట్. ఇంతే ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్లో వేణుని ఆమె ఇష్టపడ్డదా అంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ ఉన్న వేణుకి ఈమెదో ఇష్టం లేనట్టుగా ఇది చేసి తర్వాత ఓనం పండుగ అక్కడ కోట్లాటలు పోట్లాటలు పంద్యాలు ఇవి చిన్నపిల్లలు పట్టుకున్నట్టుగా మేడలో నోట్లో అవి నిమ్మకాయలు పెట్టుకొని స్పూన్ నిమ్మకాయ పోటీలు, జంపింగ్ పోటీలు, ఆ తర్వాత బల్లకట్టు పోటీలు, అవి జల్లకట్టు అంటారు కదా, నీళ్ళ మీద ఆ పోటీలు. అందులో వీరిన పోటీ చేయొద్దని ఒకసారి అంటారు, పోటీ చేయమని ఒకసారి అంటారు అక్కడ ఒక పెద్ద మనిషి. సర్దివార ఆఖరికి ఏంటంటే ఇతను ఎక్కడేమో స్తన సౌందర్యం కనబడతా ఈ అమ్మాయి ఇంకా 2-3 చాట్లో స్టార్టింగ్ మనకు ఆ అమ్మాయిని చూపించినప్పుడు పిల్లలు ఊపుతూ వెళ్తుంది జాన్వీ కపూర్. అది చాలా మనకు తెలిసేలాగా పెట్టారు. 2-3 షాట్లలో చూపించారు అట్లా పిల్లలను ఎగురుతూ వెళ్తున్నట్టు, అన్నాళ్ళు ఇట్లా ఎగురుతూ వెళ్తున్నట్టుగా చూపించారు. సో అది జాన్వీ కపూర్. ఒకసారి ఇంకో చెట్టు ఎక్కుతుంది. ఆ చెట్టు నిజంగా ఎక్కేసింది ఆమె. తర్వాత హీరో ఎక్కే ప్రయత్నం చేస్తాడు. ఎక్కి బాల్కనీలో ఉన్న హీరోయిన్తో మాట్లాడతాడు. చివరాఖరికి ఏంటంటే ఆ పెళ్లి కుదిరినటువంటి అబ్బాయి పేరు వేణు నాయరు. ఆ వేణు నాయర్ కాదు, ఈ పరమే కావాలి అనేటువంటి దానికోసం ఎటువంటి సంఘర్షణ ఉండదు సినిమాలో. తండ్రి వస్తాడు నాటకీయంగా, ఆ పంజాబ్ వాళ్ళు వెనకకు పోరంటాడు, ఫైట్లో ఉంటారు నిలబడతారంటారు. ఏందో పిచ్చి పిచ్చి కామెడీలో మొత్తం అయిపోయిన తర్వాత చివరి ఆఖరికి వీళ్ళిద్దరు కలుసుకుంటారు. అంతే కథ. ఇది చెన్నై ఎక్స్ప్రెస్ని కేరళ ఎక్స్ప్రెస్ లాగా తీశారు. చెన్నై ఎక్స్ప్రెస్ ఏమో తమిళనాడు చుట్టూ సత్యరాజు అదంతా కొంచెం డిఫరెంట్గా చాలా బాగా తీశారు ఆ సినిమా. ఇదేమో కొంచెం లో క్వాలిటీలా అనిపిస్తుంది మనకు. కేరళ ఎక్స్ప్రెస్ అంటే మలయాళం భాషతోటి అక్కడికి వెళ్ళినటువంటి ఒక హీరో అక్కడ డేటింగ్ యాప్ గురించి చెప్పి ఆ తర్వాత యాప్లో పెట్టిన డబ్బులంతా లాస్ అయిపోయి తండ్రి ముందు వద్దంటాడు ప్రేమని, తర్వాత కావాలంటాడు, నేను చెప్పగానే వింటావారా అని అంటాడు. అది ఏంటో హీరో భాషలో చెప్పాలంటే కన్ఫ్యూజ్ చేస్తున్నాడు డాడీ అంటే మనను కన్ఫ్యూజ్ చేస్తాడు. అట్లా మనకి ఇందులో మనకు ఆకట్టుకునే ఇదేమైందంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఇవి తనాలు ఎగరడాలు, పిర్రలు ఎగరడాలు ఇవి కొంచెం మనకు జాన్వీ కపూర్ను చూడడానికి చూస్తే ఒకటి, తర్వాత చూడడానికి కానీ పర్ఫార్మెన్స్ ప్రకారం కానీ బాగుంది. గొంతు కొంచెం మోటుగా ఉన్నా కూడా ఒరిజినల్ గొంతుతో చెప్పినట్టు అనిపిస్తుంది మనకి. హీరో బాగున్నాడు, చూడడానికి చక్కగా ఉన్నాడు. మళ్ళీ అతని మీద సెక్స్ మీద పడిపోయేటువంటి ఒక లేడీ ఒక జబ్బలు చూస్తూ ఇట్లా తడుముతూ ఉంటుంది. మళ్ళీ ఒక దగ్గర సిస్టర్ అని చెప్పి ఆమెను ఒక పార్టీలోకి తీసుకెళ్తాడు. అదే వీళ్ళ పోటీలో ఎవరన్నా రిలేషన్ అంటే ఈమె సిస్టర్ అని చెప్తాడు. ఆమెనేమో ఎప్పుడు వీని కండల్నే తడుముతూ ఉంటుంది, నా కండల్ని నడుముల్ని అంతా తడుముతూ ఉంటుంది. సో మొత్తానికి ఆ అమ్మాయి కొంచెం చూడడానికి బాగుంది. అమ్మాయిని కూడా స్నానాలు డ్యాన్స్లో చూపిస్తారు. ఆ పాటలు మాత్రం 3 పాటలు క్యాచీగా ఉన్నాయి. సాంగ్స్ వింటేనే మనకు గుర్తుండిపోయే పాటల్లాగా ఉన్నాయి పాటలు మాత్రం. అట్లాగే మలయాళం సాంగ్ శ్రద్ధాది పాట ఇందాక చూపించినట్టుగా అది కొంచెం హమ్మింగ్ చూపిస్తారు. అక్కడ నా అభిమానులను మెచ్చుకునే విధంగా ఉన్నాయి అవి. ఇందాకే చెప్పినట్టుగా కొన్ని మనోభావాలు తినే విధంగా ఇప్పుడు అల్లు అర్జున్ సౌత్కు నెంబర్ 1 కాదు, ఇక్కడ తెలుగుకు నెంబర్ 1 కాదు. అట్లాగే యష్ కన్నడలో నెంబర్ 1 కాదు. వీళ్ళిద్దరు మినహాయిస్తే మోహన్ లాల్, రజనీకాంత్లు టాప్లు నెంబర్ 1 అలా డౌటే లేదు. సో వాళ్ళని అలా పెట్టేసి ఇంకా ఇది చేసినటువంటి జాన్వీ కపూర్ అందానికి ఆ హీరో కూడా చూడడానికి బాగున్నాడు, మంచి కండలు తీరి ఉన్నాడు. కానీ కథ ఏం లేకుండా నీరసంగా ఉన్నటువంటి సినిమా 2 గంటల 15 నిమిషాలు సుమారు ఉన్నటువంటి ఈ సినిమా కొంచెం ల్యాగ్ లాగానే అనిపిస్తుంది మనకి. సో మొత్తానికి ఏంటంటే కథలో ఏమి దమ్ము లేక స్లో కథనాలతోటి సాగినటువంటి సినిమా ఇది. 2 గంటల 16 నిమిషాలు అంతే ఈ సినిమా. సో ఇదండి ఈ సినిమా కథ. ఇంతకు మించి దీనికి ఒక కథలో చెప్పడానికి విశేషాలు ఏం పెద్దగా కనబడవు మనకి. సో యూఏ 13+ వచ్చినటువంటి ఈ సినిమాలో ఇందాక చెప్పినట్టుగా ఈ వంపులు ఎగరడాలు, ఈ పిల్లలు కదలడాలు వీటిని మినహాయించి సినిమాలో ఎటువంటి ఇది లేదు. బొడ్డు మాత్రం 2-3 దగ్గర కనబడింది మనకి. ఆ తర్వాత ఓనం పండుగ చూపించడము, తర్వాత అక్కడి నావల మీద ఏ రకంగా పోటీలు చేసుకుంటారో అది చూపించడము, తర్వాత ఈమె మోహనాటం అని చెప్పేసి అక్కడి డ్యాన్స్ని చేసి చూపిస్తుంది. అది చేయడంలో ఈమె బాగా ప్రాక్టీస్ చేసిందని అర్థమవుతుంది. జాన్వీ కపూర్ బాగా కష్టపడింది. ఆమె శరీర సౌష్ఠవం కానీ ఆ సినిమాకు ఆమె అక్కడ వేషభాషలు కానీ అక్కడ వాతావరణం ప్రస్ఫుటించేలాగా చేసి మలయాళం ప్రేక్షకులను ఎక్కువ ఆకట్టుకునేలా చేశారు. కానీ దాని ద్వారా
ఎప్పుడైతే రజనీకాంత్ ఒక్కడే గొప్పోడా, రజనీకాంత్ కాదు యష్, ఇక్కడ అల్లు అర్జున్, ఇక్కడ మన వేరే వాళ్ళు గొప్పవాళ్ళు అని మోహన్ లాల్ గొప్పవాళ్ళని చెప్పడం వల్ల వేర్పాటువాదం చేయడం వల్ల హిందీ ప్రేక్షకులు డివైడ్ కాలేదు. అక్కడేమో చెన్నై ఎక్స్ప్రెస్ ద్వారా రజనీకాంత్ ఫ్యాన్స్ని యాడ్ చేసుకున్నారు, ఇక్కడేమో రజనీకాంత్ ఫ్యాన్స్ని డిలీట్ చేశారు. రజనీకాంత్ ఫ్యాన్స్ డిలీట్ చేసినాక ఇంకా సినిమా ఏముంది, అక్కడే సినిమా రిజల్ట్ తెలిసిపోవాలా. అది పరం సుందరి, ఏదో పరమవీర చక్ర లాగా పరం సుందరి, పరం బోరు సినిమాని పరం సుందరి అని పెట్టుకున్నారు. తమాషా ఏంటంటే ఇదే రోజు వచ్చినటువంటి సుందరకాండ రిజల్ట్ అట్లాగే ఉంది. కన్యాకుమారి కొంచెం కొద్ది బెటర్ ఉన్నటువంటి దీని మూమెంట్లో శుక్రవారం వచ్చిన ఈ పరం సుందరి కూడా మంచి పోటీ లేకుండా హిందీలో వచ్చినటువంటి సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టుకునేటువంటి దాంట్లో వచ్చినా కూడా బరిలో దిగి అందులో సబ్జెక్ట్ సత్తా ఏమీ లేకుండా విలవిలపోయినట్టుగా అయింది. ఈ సినిమాకు నేను ఇచ్చినటువంటి రేటింగ్ 2/5. నిన్న ఆ సినిమాకు కూడా నేను 2/5 ఇచ్చాను. ఏ సినిమాకి, సుందరకాండకి. ఈ సినిమా కూడా 2/5. కాకపోతే ఏంటంటే ఇందులో వేర్పాటువాదం అనేది నచ్చలేదు నాకు. మిగతా కథ ప్రకారంగా లొకేషన్స్ 2-3 లొకేషన్స్, లాంగ్ లొకేషన్స్, చాలా ప్రకృతి సౌందర్యాలు చాలా బాగా అనిపించాయి. ఈ హీరోయిన్ జాన్వీ కపూర్ అందం బాగా అనిపించింది. ఇంతకు మించి ఈ సినిమాలో ఆ టికెట్ పెట్టిన డబ్బుకు సరిపడంత విషయం ఏమీ లేని సినిమాగా మిగిలిపోయింది. 2/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. పరం సుందరి పరం బోరుగా కాకుండా పర్వాలేదు అనిపించే విధంగా మాత్రమే ఉంది ఈ సినిమా. ఈ సినిమా రివ్యూకి మీకు నచ్చినటువంటి అంశాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో చేయండి, మీ యొక్క కామెంట్ పెట్టండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించి మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ తీర్థ ప్రసాదాలతో మండపాలకు వెళ్తూ ఉండుంటారు. సో మీ అందరూ కూడా చక్కగా వినాయక చవితి పండుగను విశేషంగా జరుపుకుంటారని ఆశిస్తూ ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అనుకుంటున్నా. మీ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.